ఈరోజు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ క్షమించాలి ప్రసంగంతో ఈరోజు బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాయి. సో తొలి రోజు తన ప్రసంగం ద్వారా ప్రభుత్వం ఏం చేసింది, వాట్ ద గవర్నమెంట్ డిడ్ ఈ సంవత్సర కాలంలో అన్నది ఈరోజు అసెంబ్లీ ముందు ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, వివరించడం జరిగింది. సో దీనిపైన బీఆర్ఎస్ పార్టీ కూడా విమర్శలు చేస్తోంది. సో పూర్తిగా అప్పులు చేస్తున్నారు. సంవత్సరంలోనే వేల కోట్ల రూపాయల అప్పులు చేసి కనీసం ఒక్క ప్రాజెక్ట్ను కూడా ఇప్పటివరకు మొదలు పెట్టింది లేదు. 1,62,000 కోట్ల రూపాయలు కేవలం ఒక సంవత్సరంలోనే చేసినటువంటి అప్పు. సో 10 లక్షల కోట్లు 8 లక్షల కోట్లు గతంలో 10 ఏళ్లలో చేస్తే 1 లక్ష కోట్లు కేవలం ఒక సంవత్సరంలోనే చేశారు. సో తెలంగాణలో ఏం జరుగుతోంది, ఆర్థికంగా కుదేలవుతోందా అన్నటువంటి ప్రశ్నలు కనిపిస్తున్నాయి. తో పాటు 6 గ్యారెంటీల అంశాన్ని కూడా ఈసారి అసెంబ్లీలో క్వశ్చన్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో ఎవరికి వారు సిద్ధమవుతున్నారో ఆయా పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వం వాళ్ళకి ఇప్పటికే దిశానిర్దేశం చేయడం కూడా జరిగింది. రైట్, రామ్మోహన్ రావు గారు, ఇందాక నేను మధ్యలో మీ విశ్లేషణ ఆపడం జరిగింది. రామ్మోహన్ రావు గారు, ప్లీజ్ కంటిన్యూ. ఎట్లా ఉండొచ్చు? శ్రీకాంత్ గారు, ఇప్పుడే వచ్చిన మన రాకేష్ రెడ్డి గారికి కూడా నమస్కారం సార్. ఆట ఇప్పుడే మొదలైంది అంటున్నాను, తెలుస్తుంది కదా. ఖచ్చితంగా బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఎవరి మీద విమర్శలు పెట్టాలి, రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాల మీద పెట్టాలి. పెడితే వీళ్ళిద్దరు ఒకటని కాంగ్రెస్ పార్టీ అంటది. కనుక ఆ విమర్శ తప్పించుకోవడానికి బీజేపీ ఏం చేస్తారు, టీఆర్ఎస్ గత 10 ఏళ్ల పాలన మీద విమర్శలు ఎక్కువ పెడతారు. పెట్టగానే బీఆర్ఎస్ ఏమంటది, ఈ కేంద్రం ప్రభుత్వం మనకు రాష్ట్రానికి ఏం చేస్తుందని ముచ్చట వస్తుంది. ఇప్పుడు ఇది అసలు పోతుంది, గవర్నర్ ప్రసంగం పోతుంది, ఇక్కడ మొదలవుతుంది. ఇప్పుడే చూసాం కదా పసుపు బోర్డు రైతుల గురించి మాట్లాడుతుంది. మనందరికంటే రాకేష్ రెడ్డి గారికి అవగాహన ఎక్కువ, అక్కడ ఎమ్మెల్యే బిల్లు ప్రతిపాదిస్తారు, కేంద్రాన్ని పంపిస్తారు. సో మా పని అయిపోయింది అని చెప్పేసి చేతులు దులుపుకునే అవకాశాలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. అదే చెప్తాను, అంటే పసుపు బోర్డు చెప్పి ఏంది ప్రసక్తి వచ్చింది కనుక పసుపు బోర్డు ఎక్కడ పెడతారో మొదలు క్లారిటీ లేకుండే. మొన్న ప్రారంభం ఎక్కడ చేశారో ఢిల్లీలో చేశారు. జనరల్ గా స్పైసెస్ కు సంబంధించిన బోర్డులని ఏ ప్రాంతంలో అయితే ఉంటాయో, ఇప్పుడు మకానా ఉన్నది ఎక్కడ పెట్టారో అక్కడ పెట్టిండ్రు. ఈ బోర్డు మనం నిజామాబాద్కి వస్తే ఆశించడం. రాకేష్ రెడ్డి గారు యువకులు, ఖచ్చితంగా మనందరి ఎవ్వరు కూడా ఇప్పుడు అత్తను కోడలు అడిగిందట, అత్త కొడుకును గంట అంటే ఎవరైనా భ్రష్టాత్తు ఉంటుందో వద్దనేది. కనుక ఆ పార్టీలకు అతీతంగా మనం పసుపు బోర్డు నిజామాబాద్ రావాలని కోరుకుందాం. నిజామాబాద్ తెచ్చే ప్రయత్నం కాంగ్రెస్ చేయాలి, బీఆర్ఎస్ చేయాలి, ప్రతిపక్షంగా ఇటు బీజేపీ చేయాలి. ఇది కూడా నేనేమంటున్నాను, రేపు పొద్దున ఒక ప్రశ్న రాగానే కేంద్ర ప్రభుత్వం మీద వీళ్ళు ఎక్కువ పెడతారు ప్రశ్నలు. అందుకనే అక్కడ వెక్కి పెట్టే ముందు నేనేమంటున్నాను, ఆ ఇద్దరు ఏ టీం బి టీం అనేది అబద్ధం, ప్రజలందరికీ తెలుసు. ముగ్గురు వేరు వేరే. రేపు పొద్దున కాంగ్రెస్ వైఫల్యాల మీద బీజేపీ అధికారంలో రావాలని కోరుకుంటుంది, మూడో పార్టీగా వస్తామనుకుంటున్నది. ఖచ్చితంగా దాన్ని బట్టి ఏమంది అంటే ఏమాత్రం కాంగ్రెస్ మీద ఎక్కువ పెడితే బీఆర్ఎస్ కే లాభం అవుతుందని అనుకుంటారు కదా. ఇప్పుడు కాంగ్రెస్ ఎంత వీక్ చేస్తే ఆ లాభం ఎవరు బీఆర్ఎస్ కి వస్తుంది. గతంలో వారికి అనుభవం ఉంది బీజేపీకి. ఎందుకు బండి సంజయ్ గారు ఉన్నప్పుడు అసలు కాంగ్రెస్ ఊసి లేకుండా రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ కాదు ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ వస్తుంది, అధికారంలోకి వస్తుందని అనుకున్నాం, మనం అందరం అనుకున్నాం. కానీ ఏమైంది, వాళ్ళు గొడవ అంతా వాళ్ళందరూ ఈయన కాచి నక్కల పాలంటే అయిపోయింది. నక్కల పాలంటే కాంగ్రెస్ వాళ్ళు నక్కలంటలేదు. ఒక ఉదాహరణ చెప్తున్నా ఇక్కడ అదే మరి, ఎందుకంటే ఇంకో రకంగా అర్థం చేసుకోవచ్చు. వెంకట గారు ఏమంటున్నానంటే ఈయన కాచిండ్రు, తీరా ప్రయోజనం మీరు పొందిండ్రు. ఇక్కడ కూడా రేపు పొద్దున మళ్ళీ బీజేపీ మిమ్మల్ని మీద విమర్శ బాగా పెడితే రేపు బీఆర్ఎస్ లాభం అవుతుంది, వాళ్ళకి లాభం కాదు. లాభం కావాలంటే బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన మీద చర్చ పెడతారు, వాళ్ళు ఇటు పక్క అటు ఎడాపెడా వాయిస్తారు మిమ్మల్ని. అయితే మీ ఇద్దరు కలిసి ఏం చేస్తారు, రేపు కేంద్ర ప్రభుత్వ వైఫల్యాల గురించి ప్రశ్నిస్తారు. ఇప్పుడు పసుపు బోర్డు నుంచి మొదలు పెడితే మనకు రాష్ట్రానికి విభజన హామీలు ఏమిటి, చట్టంలో ఏం చెప్పిన అవన్నీ ఎందుకు ఇస్తారు, ఒక ఆట ఎప్పుడు మొదలైంది ఎందుకు అంటున్నానంటే, కేసీఆర్ గారు రేపటి నుంచి సభకు వస్తేనేమో చర్చ ఓ రకంగా మారుతుంది, రాకపోతే ఆయన రాకపోయిన చర్చనే మళ్ళీ అదే మొదలైద్ది అంటున్నారు. 1 సెకండ్, రామచంద్ర నాయక్ గారు ప్రభుత్వ విప్ మనతో పాటు ఫోన్ లైన్ లో జాయిన్ అయ్యారు. రామచంద్ర గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. రామ్మోహన్ రావు గారి మాటల్ని కంటిన్యూ చేస్తూ ఆట ఇప్పుడే మొదలైంది, కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు, సో రేపు వస్తారా రారా అన్నది క్లారిటీ రావాలి, బట్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వస్తే గనక ఇప్పటికే ఈరోజు మీరు అంటే గవర్నర్ చేసిన ప్రసంగం పైన ఇప్పటికే కేటీఆర్ మాట్లాడడం జరిగింది, అటు కవిత మాట్లాడడం జరిగింది, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడడం జరిగింది. ఒక్క గ్రామంలో కూడా 100% రుణమాఫీ జరిగితే బీఆర్ఎస్ పార్టీ నాయకులు మొత్తం కూడా రాజీనామా చేస్తామని చెప్పేసి ఒక సవాల్ విసురుతున్నారు. సో ఈ సవాల్ ఈ రోజు ప్రెస్ మీట్ లో పెట్టొచ్చు, రేపటి రోజు అసెంబ్లీలో కూడా ఈ సవాల్ విసిరే ఛాన్సెస్ ఉంటాయి చట్టసభల్లో. సో ఏం చెప్తారు రామచంద్ర గారు, ఎట్లా ఎదుర్కోబోతున్నారు? శ్రీకాంత్ గారు, ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏ సమస్యకైనా ముఖ్య కారణం కేసీఆర్ గారి మరి అస్తవ్యస్తమైన గత పాలన, 10 సంవత్సరాల పాలన. ఇప్పుడు అది ఫైనాన్షియల్ డెఫిసిట్ ఉంది కాబట్టి మరి నిజమైన అంటే రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయలేకపోయినాం. 25 లక్షల మంది రైతులకు మరి 22,000 కోట్లు మేము గణాంకాలతో చెప్తున్నాం, ఏదో బ్లైండ్ గా చెప్పట్లే.
కేసీఆర్ గారు 10 సంవత్సరాల్లో రైతు రుణమాఫీ అనే పేరు మీద అప్పుడు 10,000 అప్పుడు 20,000 వడ్డీలు మాఫీ చేసుకుంటూ పోయింది తప్ప అసలే అలాగే పేరుకుపోయి ఉండడం వల్ల ఈ రోజు సమస్య. దాదాపు ఒకే ఫ్యామిలీలో 3-4 మన సభ్యులు లోన్ తీసుకొని ఉన్నారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి కుటుంబానికి ఒక సభ్యునికి మరి గుర్తించి మరి అందరికి చేయలేము కాబట్టి ఒకరికైనా చేయాలనే లక్ష్యంతో రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి మడమ తిప్పని నాయకుడుగా మరి ఆర్థిక. సో మీరు ఒప్పుకుంటున్నారు అందరికి పూర్తి స్థాయిలో చేయలేము, అందుకే ఒక్కరి కడుపైన నింపుదాం, ఇంట్లో ఉన్న 10 మందిని మనం సరిగ్గా చూడకపోవచ్చు, బట్ ఒక్కరికైనా కడుపు నిండా తిండి పెడదాం అన్న సామెత ఇప్పుడు రాష్ట్రంలో నడుస్తుందా? ప్రభుత్వ విధానం ఇదే అనుకోవచ్చా మీ మాటల్లో? లేదు, 40 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. దాంట్లో 25 లక్షల మందికి మేము రుణమాఫీ చేసినాం. అంటే 25 లక్షల మందికి రుణమాఫీ చేసినాం కదా. మిగతా వారికి కూడా ఆర్థికంగా మనం కొంత సర్దుబాటు అయిన తర్వాత మిగతాది కూడా ఫేజ్ వైజ్ గా క్లియర్ చేయాలని ముఖ్యమంత్రి గారి సంకల్పం. మరి ఈ సంకల్పం ఉన్నప్పుడు అంటే 49,000 కోట్ల రుణమాఫీ చేస్తామన్నారు, బడ్జెట్ లో 31,000 కోట్ల రూపాయలు పెట్టారు. ఎందుకు బడ్జెట్ కాడికి వచ్చేసరికి ఎందుకు 10,000 కోట్ల రూపాయలు తగ్గించడం జరిగింది? తర్వాత మరి ఏమన్నా పెంచారా అంటే లేదు, అది కూడా ఇంకా తగ్గించి 20,000 కోట్ల రూపాయలు మాత్రమే చేశారు. ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నా శ్రీకాంత్ గారు, గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో నేను అదే చెప్తున్నా, 10 సంవత్సరాల్లో వాళ్ళు ప్రజాధనాన్ని కొల్లగొట్టిన వాళ్ళే ఈ రోజు ప్రశ్నించే హక్కు వాళ్ళకి ఎక్కడిది అంటున్నా నేను. నిజంగా సవ్యంగా పరిపాలన చేసి ఉంటే ఆర్థికంగా మిగులు బడ్జెట్ తో ఏర్పడ్డ రాష్ట్రాన్ని అదే విధంగా మాకు అప్పచెప్పి ఉంటే ఈ పథకాలన్నీ మేము అమలు చేయడానికి ఈజీ అయ్యేది. ఈ రోజు తప్పిదాలు వారు చేసి మమ్మల్ని ఏదో ప్రశ్నిస్తామంటే అది ఇప్పుడు రవీంద్ర నాయక్ గారు రవీంద్ర నాయక్ అన్న రామచంద్ర నాయక్ చెప్పండి అన్న. ఇప్పుడు రుణమాఫీ అయితే కాలేదు అంతే కదా? రుణమాఫీ 25 లక్షలు. దయచేసి రుణమాఫీ కాలేదు. ఎమ్మెల్యే గారిని నేను అడుగుతా ఉన్నాను, ఈ రోజు మీరు రుణమాఫీ కాలేదని మీరే ఒప్పుకున్నారు. అదే విధంగా రైతు భరోసా ఎలా ఇవ్వలేదు, దళిత బంధు పెన్షన్లు 4,000 రూపాయలు మీరు ఇవ్వలేదు. ఇప్పుడు ఈ విధంగా స్కూటీలు ఆడపిల్లలకు అన్నారు ఇవ్వలేదు, తులం బంగారం అన్నది ఇవ్వలేదు. మరి ఎప్పుడు ఇస్తారన్నా మీరు? ఇస్తారా ఇవ్వరా? శ్రీకాంత్ గారు, ఒక్క నిమిషం. రామచంద్ర గారు, గత 10 సంవత్సరాల్లో వారు ఏమి ఇచ్చారో చెప్పగలిగితే మేమేమి ఇచ్చినామో రేపు రండి అన్న, ఒక రోజు ఆయన తీసుకురండి, నేను చెప్తాను. గత 10 సంవత్సరాల్లో సమయం సరిపోదన్నా. గత 10 సంవత్సరాల్లో ఇంకొక విషయం చెప్తున్నా, గత 10 సంవత్సరాల్లో మేము చేసింది చెప్తే సమయం సరిపోదు. ఇంకొక విషయం చెప్తున్నా, మీరు ప్రభుత్వంలోకి వచ్చిర్రు, సరే ప్రజలు ఆశీర్వదించారు, ప్రభుత్వంలోకి వచ్చి ప్రజలకు సేవదించే భూషణదేవారు గారి అంతమానం 10 సంవత్సరాలు ఏం చేసిరు, కేసీఆర్ గారు ఏం చేసిరు, వాళ్ళు ఏం చేసి, అంటే ఇదేనా మీ 5 ఏళ్ల పాలన? ఇదేనా మీరు దోపిడీ చేసిరు కాబట్టి 5 ఏళ్ల పాలన ఇంతేనా? ఇప్పుడు ఈ 14 నెలల పరిపాలనలో ప్రతి పథకాన్ని ప్రజలకు చేరవేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. నిజాయితీగా ఏది చేరింది ఒకటి చెప్పండి, ఏది చేరింది ఒకటి చెప్పండి. రైతు రుణమాఫీ కాలేదు. 10 ఏళ్ల పాలనలో అయిన అప్పు 3.5-4 లక్షల కోట్లు అయితే 15 నెలల కాలంలో మీరు చేసిన అప్పు 1,50,000 కోట్లు దాటింది. పెట్టింది లేదు, ఓ పరిశ్రమలు తీసుకొచ్చింది లేదు, ఒక ఏం చేశారని ఈ రోజు 1,50,000 కోట్లు అప్పైందని ప్రజలు అడుగుతా ఉన్నారన్నా. అరే 10 సంవత్సరాల్లో మీరు ఒక ఉద్యోగం మళ్ళా 10 సంవత్సరాల గురించి చెప్తారు. మీ ప్రభుత్వంలో ఏం చేసి చెప్పని అడుగుతా ఉన్నారు. మీకు కాంగ్రెస్ ప్రజలు పట్టం సతీష్ గారు, మీరు అడిగారు ప్రశ్న, ఎమ్మెల్యే గారు ఆయన మాట్లాడు, ఫోన్ లైన్ లో ఉన్నారని. శ్రీకాంత్ గారు గొంతు చించుకుంటే వాళ్ళు ఏదో సంసారాలు అయిపోరు. 10 సంవత్సరాల్లో వాళ్ళు సంక్షేమ పథకాలు రేషన్ కార్డులు ఇవ్వలేకపోయారు, కనీసం ఉచితంగా ఇచ్చే రేషన్ కార్డులు కూడా రేషన్ కార్డు ప్రామాణికం చేసి అరే ఒక నిమిషం ఆగు మిత్రమా, కొత్తగా ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు, కొత్తగా ఒక పెన్షన్ ఇవ్వలేదు. ప్రభుత్వ ఉద్యోగులకు మీరు జీతాలు ఇవ్వడానికి నెలాఖరు దాకా టైం పట్టే. ఇప్పుడు అవన్నీ ఇవ్వలేదు, వాటికి పర్యవసానమే, వాటికి ప్రతిఫలమే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. బట్ అయినా గానీ పూర్తి స్థాయిలో మీరు చేయలేకపోతున్నారు. కారణం ఏంటంటే పాత పాపాలు పెరిగిపోయినాయి కాబట్టి మేము చేయలేకపోతున్నాం అనేది. బట్ కొత్త ఇన్వెన్షన్ ఏం లేదా? కొత్త ఇన్వెన్షన్ ఏమైనా తీసుకొచ్చేటువంటి ప్లానింగ్స్ ఏం లేవా? ఇంకా అన్ని ఒక అడుగు ముందుకేస్తే ఒక అడుగు వెనక్కే పోతుంది కదా. శ్రీకాంత్ గారు, మేము పగ్గాలు చేయబట్టి కేవలం 14 నెలలు, 14 నెలల్లో
కొత్తగా అప్పులు సృష్టించకుండా, అదేవిధంగా ప్రజల మీద ఎలాంటి భారం వేయకుండా, ఎలాంటి రుసుములు పెంచకుండా, అవినీతిని తగ్గించి, మరి దుర్భార ఖర్చులు తగ్గించి ఒక ప్రణాళికబద్ధంగా తీసుకెళ్తున్నాం. సెక్రటరియట్ లో బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి గారు ఆఫీస్ ముందు ధర్నా చేసింది ఎవరు? ఒక్క నిమిషం. మీరు సెక్రటరియట్ పెండింగ్ లో పెట్టిన ఉప బిల్లులు, ముఖ్యమంత్రి గారు మీరు ఆఫీస్ పెండింగ్ ముందు ధర్నా పెట్టిన చేసింది బిల్లులు, ఎవరు? మీరు కాంట్రాక్టర్ పెండింగ్ పెట్టిన కాదా? బిల్లులు, కాంట్రాక్టర్ కాదా? కమిషన్లు రింగ్ రోడ్డు తాకట్టు పెడితే కానీ రైతు బంధు కమిషన్లు పొందలేదు. కాంట్రాక్టర్ కాదా? రింగ్ రోడ్డు తాకట్టు పెడితే కానీ రైతు బంధు పొందలేదు. మీరు మాట్లాడతారు. మీరు ప్రభుత్వం రింగ్ రోడ్డు తాకట్టు పెడితే కానీ రైతు బంధు పొందలేదు. మీరు మాట్లాడుతున్నారు. ఆయన మాట రీచ్ అవ్వట్లేదు నాకు రామచంద్ర. శ్రీకాంత్ గారు, ఇప్పుడు కాంట్రాక్టర్లకు, బతుకమ్మ చీరలకు, చేనేత కార్మికులకు, హాస్టల్లో ఫీజులు, మెస్ ఛార్జీలకు అన్నిటికీ పెండింగ్ పెట్టింది వాళ్ళు కాదా? అవునా? ఆఖరికి బతుకమ్మ చీరలు మీరు ఒకటి కాదు 2 ఇస్తానన్నారు, ఒకటి కూడా ఇవ్వలేదు కదా? అన్న రామచంద్ర గారు ఒక సూటి ప్రశ్న, బతుకమ్మ చీరలు 2 ఇస్తానన్నారు, కనీసం ఒకటి కూడా ఇవ్వలేదు కదా ఆడబిడ్డలకు? మేము నెలకు ఒక్కొక్క ఆర్టీసీ బస్సులో మా మహిళలకు ప్రయాణం కోసం దాదాపు 2,000 రూపాయలు ఇస్తున్నాం. Right. మీరు సంవత్సరానికి ఎప్పుడు 200 ఇచ్చారన్నా? ఇచ్చారు. మీరు ఏం No, no, one second, చేశారు? one second. రామచంద్ర గారు ఎమ్మెల్యే స్థానంలో సతీష్ గారు one second. అది కరెక్ట్ కాదు. శ్రీకాంత్ గారు నేను ఏమంటున్నా, సతీష్ అన్న ఒకటే చెప్తున్నా. సమాధానం చెప్పలేకపోతున్నారు. రామచంద్ర గారు one second, one second. రామచంద్ర గారు ఒక నిమిషం లైన్ లో ఉండండి. No, no, సతీష్ గారు లైన్ లో ఉండండి. కరెక్ట్ కాదు. No, no, one second, one second. నేతన్నలు చీరల విషయం రామచంద్ర నాయక్ గారు ఇచ్చారు. నేతన్నలు ఇలా ఊరేగింపు No, no, I'll come back. చీరలు ఒకటి కూడా ఇవ్వలేదు. I'll come back to you, ఒక్క నిమిషం. రామచంద్ర గారు ఒక్క నిమిషం. రామ్మోహన్ రావు గారు. ఒక ప్రశ్న కాంగ్రెస్ పార్టీకి నేనేమంటున్నానంటే, ఇప్పుడు 15 నెలలు అయిపోయింది అధికారంలోకి వచ్చి కదా, ఇంకా గత 10 ఏళ్ల పాలన మీద విమర్శించుకుంటూ వాళ్ళ తప్పులు ఎంచుకుంటూ కూర్చుందామా, మన దగ్గర విమర్శించడానికి మాకు సమయం లేదు. సార్ మీరు చెప్పండి, ఒక మాట మాట్లాడండి. ఒక నిమిషం రామచంద్ర గారు ఒక్క నిమిషం. ఆయన ప్రశ్న పూర్తయినాక మీరు మాట్లాడండి. వన్ సెకండ్. సమైక్య పాలకుల అవినీతి గురించి, సమైక్య పాలకుల తెలంగాణకు చేసిన అన్యాయం గురించి 2-3 ఏళ్ళు మాట్లాడిండు, ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు కేసీఆర్ గారు, అది కూడా తప్పే అంటున్నాడు. కానీ మీరు 15 నెలల తర్వాత కూడా గత 10 ఏళ్ల పాలన మీద ఎక్కువ పెట్టి విమర్శ చేసుకుంటూ పోతే తప్పుకు తప్పు ఒప్పు కాదు కదా అని వాళ్ళు చేయకపోతేనే సమయం వృధా, అసెంబ్లీ సమయం వృధా తప్ప అక్కడే ఉండదు. రామచంద్ర ఏమంటారు సార్, వాళ్ళ వైఫల్యాల మీద ఆధారపడకండి. మీరు ఇచ్చిన హామీలో ఒక మాట, ఇప్పుడు రేపు బడ్జెట్ సమావేశం జరుగుతున్నది. బడ్జెట్ లో ఇప్పటికే రాబడి తక్కువైంది. మనకు రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పిండు, ఏమనంటే వచ్చే డబ్బులు వస్తలేవు, నెలకు 20,000 రూపాయలు 22,000 కోట్లు వస్తే తప్ప దీన్ని గట్టెక్కి సంసారాన్ని నడపలేము అని అన్నారు. ఈ వైతరిని దాటలేము అంటున్నారు. కనుక 22,000 కోట్లు పెంచుకునే క్రమంలో బడ్జెట్ రేపు 3 లక్షల కోట్ల, 5 లక్షల కోట్ల, 4 లక్షల కోట్ల సమస్య కాదు, అంకెల క్యారెడ్ అవుతుంది. కనుక మీరు ఈ బడ్జెట్ ఎట్లా పూల్ చేస్తారు? ఈ గత ప్రభుత్వం మీద విమర్శ చేస్తే సంవత్సరం అయిపోయింది సార్, సంవత్సరం అయిపోయింది, మీ హనీమూన్ పీరియడ్ కూడా అయిపోయింది. కేసీఆర్ గారు సభకు వస్తున్నారు. దీని మీద ఎండగట్టినప్పుడు గత 10 ఏళ్ల మీద వాడకండి. మీరు మేము ఏం చేస్తామో చెప్పండి. ఖచ్చితంగా అప్పులు చేయకుండా ప్రభుత్వం చేసింది చెప్పాలి, ఏం చేయబోతున్నాం. ఎందుకంటే ఇప్పుడు నాకు తెలిసి రామచంద్ర గారు నాకు తెలిసి 3 లక్షల కోట్లకు బహుశా ఈసారి బడ్జెట్ రీచ్ అవుతుంది. అంకెల గారడియా గ్రౌండ్ లోకి ఎంత వస్తుంది, గత బడ్జెట్ ఏంది, ఎంతవరకు గ్రౌండ్ అయింది, ఇవన్నీ కూడా మాట్లాడాల్సినటువంటి పాయింట్స్ ఈసారి రావాలి. బట్ అది వస్తుందా? మళ్ళీ గత 10 ఏళ్ల పాలన మీదనే ప్రశ్నలు, గత 10 ఏళ్ల పాలన మీదనే తిట్ల పురాణమే ఇదే అసెంబ్లీలో నడుస్తుందా అన్నట్టు కొన్ని డౌట్స్. రామచంద్ర గారు తప్పకుండా ప్రజారంజకమైన బడ్జెట్ ని రేపు ప్రవేశపెట్టబోతున్నాం. వాస్తవాలకు దగ్గరలో ఉన్నట్టుగా మేము ప్రవేశపెట్టబోతున్నాం. కానీ ఒకటేంటంటే, ఏమి చేయలేని వారు ప్రశ్నించినప్పుడు కొన్ని సమాధానం చెప్పక తప్పదు. ప్రజలకు వాస్తవాలు తెలవడానికైనా మనం కొన్ని పాస్ట్ జరిగిన విషయాలు చెప్పక తప్పదు. ఇప్పుడు గతంలో నిజంగా వీళ్ళ రాష్ట్ర పరిపాలన మంచిగా ఉంటే వీళ్ళు జీతాలు నెలాఖరు దాకా ఎందుకు ఇవ్వలేకపోయారు? అదేవిధంగా కొన్ని తీయక తప్పదు కదా. ప్రజలు వాస్తవాలు తెలుసుకోవడం కోసం ఇవాళ రామచంద్ర నాయక్ గారు, ఇవాళ మీ ముఖ్యమంత్రి గారు చెప్పారు, జీతాలు కొన్ని పథకాలు ఆపి ఇవాళ రాష్ట్రాన్ని నడిపిస్తా ఉన్నామని మీ రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మీరే ఇవ్వట్లే అని మీరే చెప్పారు, మళ్ళీ మమ్మల్ని అంటారు ఏందండి? లేదు, బీఆర్ఎస్ తన లోపాన్ని. రామచంద్ర గారు ఒక మాట సార్, రామచంద్ర గారు ఒక నిమిషం. నేనేమంటున్నా బీఆర్ఎస్ గత 10 సంవత్సరాలు చేసిన లోపాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం రిజల్ట్ ఇచ్చినాము. మేము 11,000 మీరు 10 సంవత్సరాల్లో చేసిన విధ్వంసాన్ని కేవలం 10 సంవత్సరాలు మేము చేసి చూపించాము. 15 నెలల 1,50,000 థ్యాంక్ యూ సో మచ్ రామచంద్ర నాయక్ గారు.